అండ్ థెరపీస్ కూడా ఉన్నాయి విచ్ కెన్ హెల్ప్ Yeah. లాట్ అని విన్నాను. ఏమేమి థెరపీస్ ఉన్నాయి, అవి ఎవరెవరు తీసుకోవచ్చు సార్? ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ ఆన్ గట్ హెల్త్. అవును. సో గట్ హెల్దీగా ఉండాలి, డిస్బయాసిస్ జరగకూడదు, గట్ లైనింగ్ హెల్దీగా ఉండాలి, గట్ మైక్రోబయోమ్ బాగుండాలి అంటే వి ఇంక్లూడెడ్ కొలోన్ హైడ్రోథెరపీ. పాతకాలంలో ఎనిమా చేసేవారు, మోషన్ అవ్వట్లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉంటే. ఇప్పుడు గట్ హెల్త్, కాన్స్టిపేషన్ డయేరియా సమస్య కాదు, గట్ ఎంటైర్ గట్ హ్యాస్ టు బి హెల్దీ అన్నప్పుడు వి సెండ్ అబౌట్ టెక్నాలజీ 13-14 లీటర్స్ ఆఫ్ వామ్ వాటర్ లోపల పంపించి క్లీన్స్ చేస్తుంది మొత్తం గట్ అంతా. 40 minutes సెషన్ తీసుకుంటుంది. అండ్ స్క్రీన్ మీద హీ ఆర్ షీ కెన్ సీ హౌ మచ్ టాక్సిన్స్ ఆర్ కమింగ్ అవుట్, ఎంత చెత్త బయటకు వస్తుందో కనపడుతుంది. బికాస్ ఆఫ్ విచ్ యువర్ ఎంటైర్ గట్ మైక్రోబయోమ్ బికమ్స్ స్ట్రాంగ్. కానీ దానికి ఒక కాంట్రవర్సీ, అంతకుముందు అందరూ ఏమనేవారు, గుడ్ బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్ళిపోతుందేమో అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని at the end of the session we send in good bacteria లోపలికి మేము పంపిస్తాం through the same process. So now good bacteria is retained, bad bacteria is gone, and balance of good and bad bacteria is completely taken care of. సో అది 15 daysకి ఒకసారి, ఒక 3 నెలల పాటు చేయించుకున్న తర్వాత 6 monthsకి ఒకసారి లైఫ్ లాంగ్ చేయించుకుంటూ ఉంటే యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ గట్. దట్ ఈస్ వన్ థెరపీ. ఏంటి సార్ పేరేం థెరపీ పేరు? కొలోన్ హైడ్రోథెరపీ. కొలోన్ హైడ్రోథెరపీ. ఓకే. అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండి కంట్రోల్ లేనంత, లేదా ట్యాబ్లెట్స్ మీద ఉంటూ కంటిన్యూస్గా వెరికోస్ వెయిన్స్ లాంటి ఇబ్బందులతో ఉన్న, బోన్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఎటువంటి ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పెయిన్ మేనేజ్మెంట్కి ఒక 40 days కంటిన్యూస్గా పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని ఉంది. ఇట్స్ అన్ ఇన్నోవేషన్, లేటెస్ట్గా యాడ్ అయింది ఇండియాలో. అది కూడా మన సెల్ హెల్త్ క్లినిక్లో అందుబాటులో ఉంచాం. సో బీపీ ట్యాబ్లెట్లు వాడకుండా ఆపేసేంత హాయిగా బీపీని రెగ్యులేట్ చేస్తుంది, పెయిన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. 21 days ఖచ్చితంగా కనీసం చేస్తే దాని రిజల్ట్ కనపడుతుంది. 40 days ఈజ్ ది జనరల్ ప్లాన్. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. 1500-2000 రూపాయల సెషన్, ఎందుకంటే ఏముండదు. ఇది ఈవెన్ హైడ్రోథెరపీ అయినా ఇదైనా కాస్ట్ ఎఫెక్టివ్గానే చూస్తాం. అట్ ద సేమ్ టైం ఫార్ ఇన్ఫ్రారెడ్ స్టీమ్, బాడీని డీటాక్స్ చేయడానికి ఇదొక మెథడ్. ఏదైనా 40 minute సెషన్సే. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, హెచ్బాట్ అని ఉంటారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో, బాడీలో ఆక్సిజన్ రిచ్గా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలంటే అది బాగా ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం మన థెరపీలో. ఇంకా పంచకర్మ ఎట్లాగే చేస్తాం, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ కూడా చేస్తాం. సో ఈ సప్లిమెంటరీ సపోర్ట్ ప్లస్ డైటరీ చేంజెస్తో పాటు థెరపీస్ కూడా యాడ్ అవటం వల్ల రిజల్ట్స్ మాకు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఓకే. సో వండర్ఫుల్ థెరపీస్ ఉన్నాయి నిజంగానే. అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి